గుహలో గబ్బిలాల వాసన రావాలి గాని ఇక్కడ గంధం వాసన వస్తుంది, గమనించావా? అల్లుడు ఏదో తగులుతుంది కాలికి, పాము. మామ కొంచెం వాడు. నీ దగ్గర ఫోన్ ఉంది, ఉంది, అందులో టార్చ్ ఉంది కదా. టెక్నాలజీని యూజ్ చేయి. ఇందాకే ఛార్జింగ్ కూడా పెట్టా. ఎంత చీకటి ఏంటి, లైట్ వేసినా కూడా సరిగ్గా కనపట్లేదేంటి అల్లుడు? చీకటి జుట్ట అల్లుడా. నాతో రండి. జాగ్రత్త అల్లుడు. మామ నువ్వు చెప్పిన గంధం వాసన కాకుండా ఇంకేదో పచ్చి వాసన ఉంది. పచ్చి వాసన? అది ఆకు. అవును, ఆకే. ఇక్కడ ఇంత చీకటిగా ఉంటే ఈ ఆకు ఎందుకు ఇంత పచ్చగా ఉంది అంటే ఇక్కడికి సూర్యకిరణాలు వస్తున్నాయని అర్థం. ఫోటోసింథసిస్. ఎస్, ఫోటోసింథసిసా? కానీ ఈ గుహ లోపలికి ఎలా? సృష్టి ఆరంభం శబ్దం. సర్వ సమస్యలకు దారులు చూపేది, ద్వారాలు తెరిచేది శబ్దం. శబ్దం. మీరిద్దరు నాతో పాటు నేను చెప్పే మంత్రాన్ని గట్టిగా శబ్దం వచ్చేలా నాతో రిపీట్ చేయండి. తమసోమా జ్యోతిర్గమయ. గుళ్ళో చెప్పాల్సిన మంత్రాన్ని గుహలో చెప్పమంటావేంట్రా? తమసోమా జ్యోతిర్గమయ. ఇదంతా ఎలారా? టెక్నాలజీ. మొత్తం సౌండ్ డైనమిక్స్ డిజైన్ చేశారు మామ. అంటే చప్పట్లు కొడితే ఎగ్జిబిషన్లో లైట్స్ వెలుగుతాయి కదా, అలా. ఓహో, అప్పట్లోనే ఇలా. ఎవరు ఆలోచన ఇది? మునులు మహర్షులకి మించిన సైంటిస్టులు ఎవరు ఉన్నారు? పైకి ఎక్కడం ఎలా? నువ్వే దా, కమ్. రియాక్షన్ తర్వాత ముందు తీసుకో అమ్మా. ఎత్తులో కాకుండా కొంచెం చేతికి అందులో పెట్టుకోవచ్చుగా. ద్వాపర యుగంలో మనుషులు 9 నుంచి 10 అడుగులు ఉండేవాళ్ళు. వాళ్ళకి అందే తట్టే పెట్టుకున్నారు. హలో, నీకే కాదు మాకు కొన్ని విషయాలు తెలుసా అమ్మా. తీసుకో అమ్మా. అదే చిన్నగా. మా ఓడికి తెలుసుకోవాలని ఆశ ఎక్కువ. ఆశ కాదు, ఆత్రం. ఆత్రమే. ఎస్, కార్తిక్ రాక్స్.
ఫ్రెష్ కళ్ళు భలే పట్టావు సులేమాన్. థ్యాంక్ యూ. అరే అక్కడ పనిలో ఉన్నా అన్నావు, ఇలాంటి పక్కకు రాని అన్నావు, ఇక్కడేమో పీతలా తాగేస్తున్నావు. ఇలా తాగుతున్నావేరా? ఈ సులేమాన్ గడు బలవంతం పెట్టి తాగించేశాడు మావా, లేకపోతే నేను తాగుతానా? ఆహా, ప్రతి తాగుబోతే ఏదో చెప్పే మొట్టమొదటి మాట ఇదే, నాకు అలవాటు లేదు అంటిచ్చేశాడు. నేను వద్దంటే మొహం ఆడబెట్టాడు. ఏ నవ్వే ముగ్ధ, నవ్వుకే అందం వచ్చింది తెలుసా? ఓ, స్టీరింగ్ ఇడి తిప్పాడా? కార్తిక్ నాకు అదొకసారి ఇవ్వవా? ఒక్కసారి ఇవ్వవా ప్లీజ్? ఇది టెలిస్కోప్. టెలిస్కోపా? ఆ కాలంలోనే టెలిస్కోపా? అంటే టెలిస్కోప్ అని నువ్వు ఎలా కనుక్కున్నావు? ఇది టెలిస్కోప్ నాకు ఎప్పుడో తెలుసు ముగ్ధ. అంటే కార్తిక్ కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అదొకటి తెలుసుకోవాలి. యా యల్లా, ఈ ప్రయాణం ఇంకా ఉందా? ముగ్ధాజీ, 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 ముగ్ధాజీ. అరే ఏంట్రా పొద్దున్నే గోలా? పొద్దున్న లేచినప్పటి నుంచి ముగ్ధాజీ కనిపించట్లేదు జీ. ముగ్ధ లేదా? ఏంటి? మళ్ళీ ఎక్కడికి? మామా తాగేది అది కనపట్లేదు అల్లుడు. దెబ్బేసింది మామా. కాదు, దొబ్బేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ట్విస్ట్ వచ్చింది. भैया लो, हेलो भैया, क्या ये भाई, कहाँ पे हम? ఒక ఆడపిల్ల చేతులు మోసపోయిన నీకెందుకురా ఈ సాహసాలు? ఆ? నీ గురించి ఆ రావు, మా శర్మ చెప్పిన మాటలకి నీ చేతలకి అసలు ఏమైనా సంబంధం ఉందా? కృష్ణుడు అంటే అరేబియా సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు మూడిపడిన ఒక మహా చరిత్ర. మెడిసిన్ అయి 3 ఏళ్లు కాలేదు, నువ్వేంట్రా దాని గురించి ప్రశ్నించేది, అన్వేషించేది? కట్టేసి కొటేషన్స్ ఎవరని చెప్తారు సార్. కట్లిప్పండి, మాట్లాడుకుందాం. సరే, అవకాశం ఉన్నా నేను నిన్ను చంపను. మన పురాణాల్ని ప్రశ్నించే నిన్ను చంపే అవకాశం ఆ ప్రకృతికి వదిలేస్తున్నా. సార్ ఒక్క నిమిషం సార్, వాడంటే తొత్తరలో ఏదో చేశాడు, మేమేం చేశాం సార్? చెడు సవాసం, చావు తప్పదు. ఏంటి మామా, ఏం మాట్లాడో? మాట్లాడటానికి ఏముంది, ఆఖరి కోరిక తీరకుండా పోతున్నా బాధ తప్ప. ఆఖరి కోరిక? నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలనుంది, ఆ అవకాశం లేదుగా, మాట్లాడలేదేంటంట. ప్రకృతి కాదు మన ముగ్ధాజీ. అదేలే. ముగ్ధ హాయ్. ముగ్ధ కొంచెం ఫాస్ట్, తెగిపోతుంది. తిట్టుకున్నావు కదా? మరి వదిలేసి వెళ్ళిపోతే కోపం రాదా ఏంటి? ఏదో లైట్ గా అంతే. ఆహా, అవి మామూలు బూతులు కాదు జీ, బండ బూతులు జీ. ఏం తిట్టుకున్నావు? నేనేం తిట్టడం ఏంటి? చిచి, ఏదో డా అన్నారు జీ. రే సులేమాంజీ, అది డా కాదు, దా. ప్రేమతో దొంగ దా దా అన్నారు. నువ్వు చెప్పు. ఏమలేదు.
అల్లుడు ముగ్ధా ప్లీజ్ అమ్మా హెల్ప్ చే ముగ్ధా ప్లీజ్. తాగి పడుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకే ఒక్కదాన్నే వెళ్ళాను. మనకి సాయం చేసే మనిషిని కలవడానికి వెళ్ళాను. మీ తాతయ్య మీద ఉన్న గౌరవంతో మిమ్మల్ని కలిశాను. సంతనకు తెలిస్తే ఇద్దరు ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళతో మనం పోరాడలేం. ప్లీజ్ గివ్ అప్. నెవర్. మ్యామ్, ఈ విషయంలో మీకు దారి చూపించగల వ్యక్తి ఒకరున్నారు. వేద్ పాఠక్. వేద్ పాఠక్ మోసం చేయలేదు. ఐమ్ విత్ యు ఇన్ దిస్. వెల్కమ్ టు మై స్పేస్. అనుకోని ప్రయాణాలు, ఊహించని ప్రమాదాలు, ఇవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు.